పసిడి పరుగులు ఎక్కడ ఆగుతాయి? 10 గ్రాముల బంగారం 2 లక్షలకు చేరుతుందా? ఇప్పటికే ఆకాశం అంటున్న ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయన్న చర్చ నడుస్తోంది. గోల్డ్ షాపుల్లో కొనుగోళ్లు తగ్గుతున్నా బంగారం మీద మోజు మాత్రం తగ్గటం లేదు. మహిళల్లో ఆందోళన పెరుగుతుండగా మరోవైపు బంగారు ఆభరణాల తయారీదారులు, గోల్డ్ స్మితులు కూడా టెన్షన్ లో ఉన్నారట. ధరలు ఇలాగే పెరిగితే పనులు తగ్గిపోతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల ఆసక్తి కలిసి పసిడి ధరలను మరింత పెంచుతాయా? నిజంగానే భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం 2 లక్షల మార్కును తాకుతుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఏదైతే ఒకప్పుడు 10 గ్రాముల బంగారం ధర 50,000 అంటేనే అమ్మో అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాదాపుగా 1,50,000 దాటి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఏదైతే ఇంకా 2 లక్షల రూపాయలు దాటి 10 గ్రాములు ధర వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క బంగారం ధర ఈ విధంగా పెరగటానికి కారణం ప్రధానంగా చూసుకుంటే దేశాలకు సంబంధించిన సుంకం విజేతలకు సంబంధించి కానీ ఇంకా మరికొన్ని అంశాలు, ఏదైతే యుద్ధ ప్రభావాలు, ఇలాంటివన్నీ అంశాలు చూసుకుంటే కూడా ఈ యొక్క గోల్డ్ ధర పెరిగిన అవకాశం తెలుస్తుంది. ఈ గోల్డ్ ధర పెరగటం వల్ల సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా పోవటం, అలాగే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సామాన్య ప్రజలు ఏమంటున్నారు, అలాగే 2 లక్షల దాటి బంగారం వెళ్తే ఏదైతే బంగారం వస్తువులు తయారీ వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు, వాళ్ళకి పని కలుగుతుందా లేక బంగారం కొనుగోలు ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చూసుకుంటే మనతో బంగార వస్తువులు తయారీ చేసే వ్యక్తి అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ మరికొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలిసి ప్రయత్నం చేద్దాం. అండి, అసలు బంగారం ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఆ పెరిగితే కనుక వస్తువులు చేయించుకోవడానికి వచ్చేవారు ఉంటారంటారా? మీ పని ఎలా ఉండబోతుంది అంటారు? పని తక్కువ, బంగారం రేట్ పెరిగితే ఉండవుగా, ధరలు తక్కువే ఉంటాయి. రాత్రి పెరిగింది బంగారం. ఎంత పెరిగింది? 15,800 ఉంది. ఇదే విధంగా చూసుకుంటే పనికి ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం, గోల్డ్ పట్టాలు గాని వెండి గాని ఇక్కడ చూసుకుంటే ఈ చిన్న పని, గోల్డ్ పని చేసే వాళ్ళకి, వెండి పని చేసే వాళ్ళకి కూడా పని తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబాల పోషణ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పొద్దు నుంచి ఖాళీ ఉన్న పని ఉండట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతాం ఈ రేట్ల వల్ల. కొద్దిగా గవర్నమెంట్ మనం సహాయం చేస్తే బాగుంటది. అది అంటే వస్తువులు అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు మొన్నటిదాకా 1,50,000 దాకా ఉంది. ఆ టైంలో మీకు పని ఎలా ఉంది? ఇప్పుడు ఇంకా రాత్రికి గోల్డ్ పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ రోజున ఎలా ఉంది? ఈ రోజు ముందు అదే కనుక 2 లక్షలకు దాటి గోల్డ్ 10 గ్రాములు వెళ్తే కనుక అసలు ఏంటి పరిస్థితి? మీ పని ఎలా ఉండబోతుంది అంటారు? బంగారు పనులు ఏం లేవండి, జీరో. రేట్లు తగ్గితే పనులు ఉంటాయి, రేట్ల వల్ల పనులు మనకి ఉండట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం మనం దీనివల్ల. అది ఏం కోరుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తే మనకి బాగుంటుంది అని. రేట్లను తగ్గించినా కూడా పనులు ఉంటాయి, ఏదో అట్లా బతుకుతాము. అది ఇది అలాగే ఏదైతే దీనికి సంబంధించిన వస్తువులు తయారీ వారైతే వారికి సంబంధించిన ప్రభుత్వం కూడా పనులు లేకపోవటం, ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ కూడా పనులు లేకుండా రాత్రి పెరిగిన గోల్డ్ ధరతో కూడా చాలా వరకు గోల్డ్ కొనుగోలుకి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో మా దగ్గర వస్తువులు తయారీ కూడా కష్టమైన పని అవుతుంది. కనుక ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించి మాకు కూడా మేము కుటుంబాలు బతికే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్న పరిస్థితి. ఇక్కడ మరో వ్యక్తి అయితే ఉన్నారు. ఏదైతే ఇదిగోండి చూసుకుంటే మనం చిన్న వస్తువులు ఇవి దాదాపుగా కొనాలంటేనే గతంలో ఊరికి 5,000 6,000కి వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇవి కొనాలంటేనే దాదాపుగా 1,00,000 రూపాయలు, 50,000 ఈ రేంజ్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితి నేపథ్యంలో బంగారం కొనుగోలుకు కూడా వెనకడుగు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మన దేశంలో గోల్డ్ కొనుగోలు ఎక్కువ. ఏదైతే దీంతో పాటు చూసుకుంటే మన రాష్ట్రంతో అలాగే గుంటూరులో ప్రాధాన్యంగా
ఇక్కడ బంగారపు షాపులు అచ్చంగా ఈ మొత్తంగా కూడా గోల్డ్ షాపులు ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉండిద్ది. ఈ గోల్డ్ షాపుల ఏరియాలో మొత్తంగా కూడా ఎప్పుడు కిటకిటలాడతా బంగారపు షాపులు కిటకిటలాడతా కొనుగోలుదారులు ఉండే పరిస్థితి ఉండేది. అలాంటిది చూసుకుంటే ప్రస్తుతం ఎవరు కొనుగోలుదారులు లేక విలవిలబోడుతున్న షాపులు కనిపిస్తున్నాయి. గోల్డ్ ధర తగ్గితే గానీ గోల్డ్ కొనే అవకాశాలు లేవు. కానీ ఏ మాటగా మాట చూసుకుంటే ఫంక్షన్లు వచ్చినా ఏదో ఒక వస్తువు రూపేణా ఏదో ఒక వస్తువు ఫంక్షన్లకి చేయించాల్సిన అవకాశం ఉంటుందనా ఏదో ఒక వస్తువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే సాదాసీదాగా ఏదైతే గతంలో ఒక ఆభరణాలు కొన్ని రకాల ఆభరణాలు చేయించుకునే వాళ్ళు పెళ్లిళ్ళు కానీ ఇలాంటివి అయితే ఇప్పుడు ఈ పరిస్థితి దాదాపుగా 1,50,000 దాటి ప్రస్తుతం ఉంది. ఇంకా 2 లక్షల అవే అవకాశాలు ఉన్నాయి అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు బంగారం వస్తువులు కానీ బంగారం కొనుగోలు చేయగలుగుతామా లేదా అనే భావనలో కూడా ప్రజలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాని మీద బంగారం వస్తువులు అంటేనే ఒక వ్యామోహంగా ఉండే పరిస్థితి అయితే ఉండేది. దానికి అనుగుణంగా ఇప్పుడు బంగారం వస్తువులు కొనలేక గిల్టీ నగలు లాంటివి పెట్టుకొని ఆనందం పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే బంగారం రేట్లు తగ్గితే కనుక ఈ యొక్క బంగారం వర్కర్లకు కానీ అలాగే కొనుగోలుదారులు కానీ ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బంగారం ధరలు తగ్గాలని అయితే సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. సామాన్యులకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించాలని అయితే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి. కాంగ్రెస్ కంటే బీజేపీలోని గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్నాయని టీపీసీ